హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. అదే ముల్లంగి పొరాటా. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. ఇప్పుడు నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మీరు మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు. అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మొత్తం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా సరిపోతుంది మనకి. దీన్ని మినిమం ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. అప్పుడే మనకి స్పాంజీ టైప్ వస్తుంది. నేను పొరోటా కోసం 2 ముల్లంగి తీసుకున్నాను. పైన తొక్క మొత్తం తీసేసుకోవాలి ముందు. ఇప్పుడు 2 ముల్లంగిని ఇలా క్లీన్ చేసుకున్నాం కదా. తురుముకునేది ఉంటుంది కదా, దాంట్లో పెద్ద సైజులో అది మొత్తం ఇలా గ్రేట్ చేసుకోండి. మొత్తం ఇలా తురుములా వస్తుంది. చూసారు కదా, ఇలా తురిమేసుకున్నాము. ఇది మామూలుగానే ఫుల్ వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసామంటే సాల్ట్ ఇంకా మిగతా వాటర్ కూడా మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది. చూసారు కదా, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోని మనకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను నేను. ఒక 3 పచ్చిమిర్చి సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా ముల్లంగిని, అది మొత్తం మనం ఇలా నొక్కేస్తే మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేసుకొని మొత్తం అంతా ఇలా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా యాడ్ చేసాం కదా, దీన్ని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇందులోంచి వచ్చిన వాటర్ని వేస్ట్ చేయవద్దు. అది మనం పప్పు చేసుకుంటాం కదా, అప్పుడు వెంటనే అందులో వేసేసుకోవచ్చు. సాంబార్ కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు అందులో వేసేసుకోవచ్చు. లేదు వెజిటేబుల్ జ్యూస్ తాగే వాళ్ళు అలవాటు ఉంటే డైరెక్ట్గా తాగేయచ్చు, ఏం కాదు. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా. నేను కారం యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాము. కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. మీరు మిరియాల పొడికి బదులుగా మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా మిరియాల పొడి యాడ్ చేసి పెడితే బాగుంటుంది. వాళ్ళు తెలియకుండా తింటారు కదా, అందువల్ల ఈ స్పైసెస్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాం. బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. కొంతసేపు చల్లారనివ్వాలి. మనం ఆల్రెడీ ఒక ½ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా, చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. కొంచెం పిండి యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం సైజు ఈ సైజు తీసుకొని కొంచెం మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న గ్రేవీ ఉంది కదా, దీన్ని మొత్తం మనం ఇలా రౌండ్ చేసుకోండి. మొత్తం ఇలా పెట్టేసుకో, ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కదా కొంచెం పిండి, దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని
మీకు ఏ షేప్లో కనిపిస్తే ఆ షేప్లో చేసుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిపైన గీ అప్లై చేయండి. మనం ఆల్రెడీ చేసాం కదా పరోటా, దీన్ని పైన వేసుకోవాలి. కొంచెం రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు కొంచెం టర్న్ చేస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసేటప్పుడు కూడా ఇలాగ గీ అప్లై చేసుకోండి. మొత్తం ఇలా గీ అప్లై చేసుకున్నారంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మనం టర్న్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా కొంచెం గీ అప్లై చేస్తున్నాను నేను. చలికాలం కదా, ఏం కాదు, ఎంత నెయ్యి తినన్నా పర్వాలేదు, మన బాడీ కూడా హీట్ అవుతుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా నచ్చుతుంది. పరోటా కాలిపోయింది కదా, మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూస్తారు కదా, మన ముల్లంగి పరోటా రెడీ అయిపోయింది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా తింటారు. కొంచెం నెయ్యి ఎక్కువ వేయండి, ఏం కాదు పిల్లలకి. ఈ చలికాలాన్ని నెయ్యి అందరూ తినాల్సిందే. పెరుగు మనం రైతా చేసుకుంటాం కదా, అలా కూడా తీసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా పెరుగు కూడా తీసుకోవచ్చు. కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.